చాలామంది తమ ఆదాయం పన్ను పరిధిలోకి రాదు కదా, ఇక ఐటీఆర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏముందని భావిస్తారు. కానీ 2026 ఆర్థిక సంవత్సరంలో ఐటీఆర్ అనేది కేవలం పన్ను చెల్లింపు పత్రం మాత్రమే కాదు. అదొక కీలకమైన ఆర్థిక గుర్తింపు కార్డు. మీ ట్యాక్స్ బాధ్యత సున్నా అయినా సరే, రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల 5 ప్రధాన ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో మీరు గృహ రుణం లేదా వాహన రుణం తీసుకోవాలనుకున్నప్పుడు బ్యాంకులు గత 3 ఏళ్ల ఐటీఆర్ రికార్డులను అడుగుతాయి. అలాగే అమెరికా, కెనడా వంటి దేశాలకు వీసా పొందాలంటే మీ ఆర్థిక స్థితిగతులకు ఇదే నిదర్శనం. ఒకవేళ మీ బ్యాంక్ డిపాజిట్లపై పొరపాటున టీడీఎస్ కట్ అయితే ఆ డబ్బును తిరిగి పొందటానికి ఐటీఆర్ ఒక్కటే మార్గం. ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ ఏఐ సాంకేతికతతో మీ ప్రతి లావాదేవీని గమనిస్తోంది, కాబట్టి వివరాలు వెళ్లించడం వల్ల నోటీసుల భయం ఉండదు. స్టాక్ మార్కెట్ నష్టాలను భవిష్యత్తు లాభాలతో సర్దుబాటు చేసుకోవాలన్నా ఇది తప్పనిసరి. అందుకే ఆదాయం తక్కువగా ఉన్నా నిశ్చితంగా ఐటీఆర్ దాఖలు చేసే మీ ఆర్థిక పునాదిని బలోపేతం చేసుకోండి.